గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా నిన్న సీఎం కేసీఆర్ ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించి మొత్తం రాష్ట్రమంతా సంబరాలు చేయాలి, దానికోసం ఎట్లా చేయాలనే దాని మీద ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ కమిటీతో నిన్న సీఎం ఈ పండుగ ఏ విధంగా చేయాలి, రాష్ట్రమంతా సంబరాలు ఎట్లా చేయాలని దాని మీద సూచనలు చేశారు. దానికి సంబంధించినటువంటి వార్తని అన్ని పత్రికలు కూడా ప్రధాన బ్యానర్గా తీసుకున్నాయి. పండగల్లే సంబరాలు అన్నటువంటి బ్యానర్తో ఈనాడు తీసుకుని, మిగతా కూడా దాదాపు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వార్తను తీసుకున్నాయి. ఆ తర్వాత రెండో వార్త చూసినట్టయితే యాపిల్ ప్రముఖ ఐటీ దిగ్గజం యాపిల్ సంస్థ సీఎం కేసీఆర్ సమక్షంలో ఇన్నోవేషన్ కేంద్రం స్టార్ట్ చేయబోతుంది. రేపే దానికి సంబంధించినటువంటి CEO దాని అధిపతి టిమ్ కుక్ వస్తున్నారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా తీసుకున్న అన్ని పత్రికలు కూడా. ఆ తర్వాత ఈ నీటికి సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ పోలేదు. నీటి 23 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. నీటిని ఈసారి ఆర్డినెన్స్తోనైనా సరే ఆపాలని చెప్పి అన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. సో ఏడాది పాటు వాయిదాకు ఆర్డినెన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఈరోజు కేబినెట్ ముందు దానికి సంబంధించిన చర్చ వస్తుంది. కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి పత్రికలు ఇంకో బ్యానర్గా వార్త తీసుకున్నాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ మధ్య ఇంకా కూడా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ ఆర్డీఎస్పై ఏపీ గవర్నమెంట్ పనులు ఆపాలని చెప్పి కర్ణాటక లెటర్ రాయడంతో ఇష్యూ మళ్ళీ ఫ్లేరప్ అయింది. ఆర్డీఎస్పై కుర్రీ పెట్టడం వల్ల మీకే నష్టం, మాకంటే ఎక్కువ మీరే నష్టపోతారని చెప్పి నిన్న హరీష్ రావు మాట్లాడారు, ఇరిగేషన్ మినిస్టర్. తర్వాత అక్కడ ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ దేవిని ఉమ్మకు కూడా ఆయన ఫోన్ చేశారు. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. అక్కడ జగన్ దీక్ష కూడా నిన్న కూడా కొనసాగింది ఈ తెలంగాణ ప్రాజెక్టుల పైన. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టు నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యలపైన పోరాడాలి, అందరూ ఏకతాటిమై ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్కి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి దిగ్విజయ్ సింగ్ తర్వాత కుంత్యా ఇద్దరు కూడా దిశానిర్దేశం చేశారు. ఇది ఇంకో ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఆ తర్వాత ఢిల్లీకి నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా ఇవ్వాలి, తర్వాత చాలా సమస్యలను పరిష్కరించాలని కోరారు. అది కూడా వార్త ఉంది. ఇవి ప్రధానంగా ఉన్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు మనతో స్టూడియోలో బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత టీడీపీ నుంచి నిమ్మగడ్డ సీతారత్నం గారు, కాంగ్రెస్ నుంచి బెల్లయ్య నాయక్ గారు మనతో ఉన్నారు. బెల్లయ్య నాయక్ గారు, ఈ ప్రాజెక్టుల ఇష్యూ ఇప్పుడు జగన్ అక్కడ దీక్ష తీస్తున్నారు, వైసీపీ అధినేత. తర్వాత ఈ ఆర్డీఎస్ పనులకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ పనులు ఆపేసింది. అక్కడ రాయచూరు కలెక్టర్ లెటర్ రాశారు, మీరు పనులు చేయొద్దు, అది ఆధునిక పనులు చేయొద్దని చెప్పి. ఇక్కడేమో ఒకవేళ మీరు ఆపుకుంటే మీకు నష్టం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు అడ్డుకున్న ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం, తర్వాత ఆర్డీఎస్ ఇష్యూలో కూడా మాట్లాడడం, ఇవన్నీ ఓవరాల్గా ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ? ఒకటండి, ఆర్డీఎక్స్ విషయంలో మొదటి నుంచి కూడా రాయలసీమ ప్రాంత నాయకులు బయాస్డ్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం ఏంటంటే, గతంలో కమిటీలు వేసినాం దీని మీద. 12 అంగుళాల వరకు 12 అడుగుల వరకు పెంచుకునేటటువంటి పద్ధతుల్లో మనం ఆ కమిటీల నుంచి రిపోర్ట్లు వచ్చినటువంటి సందర్భం ఉంది. దానికి ఇవాళ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కలెక్టర్ గారు లెటర్ రాసి పనులు ఆపేయమని చెప్పడం అనేది తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఆ విషయంలో ఆ పనులు ఆపేయడం అంటే ఖచ్చితంగా అక్కడ దాదాపు 90,000 ఎకరాలకు నీళ్లు ఇందియాలి. 15 టీఎంసీల నీళ్లు అలొకేటెడ్ నీళ్లు ఉన్నాయి ఆర్డీఎక్స్కి, తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాట. అది ఇప్పటిదాకా రానటువంటి పరిస్థితి, 4-5 వేల ఎకరాల కంటే ఎక్కువ పారనటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలోనే అది అన్యాయం జరిగిందనే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా ఇవాళ మళ్ళీ ఆపాలనేటటువంటి కుట్రపూరితమైనటువంటి విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అది కలెక్టర్ గారు ఉత్తరం రాయడం అనేటటువంటిది చాలా సీరియస్ అంశం. గతంలోనే ఆల్రెడీ దానికి ఎత్తు పెంచడానికి కావాల్సినటువంటి డబ్బును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే 72 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే ఆ పనులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దాన్ని లీగల్గా ప్రొసీజర్ ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తాము. ఒకటి, భావోద్వేగాల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నంలో ఇవాళ జగన్ పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి ప్రయత్నం ఉందో, అది తన రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ జగన్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఉంది. తెలుగుదేశానికి దానికి ఒకవైపు ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఎట్లా పార్టీని కాపాడుకోవాలని అర్థం కానటువంటి పరిస్థితిలో ఢిల్లీ దాకా పోయి దీక్షలు చేసి వచ్చిన తర్వాత అక్కడ సాధ్యం కాదని చెప్పి ఇవాళ ఫీల్డ్లో దిగి తన ప్రయత్నం తాను పార్టీ నిలబెట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది తప్ప ఇంకోటి లేదు. అయితే తెలంగాణకు అలొకేటెడ్ వాటర్ ఎంత అయితే ఉందో ఆ అలొకేటెడ్ వాటర్ను ప్రొసీజర్ ప్రకారం రావాల్సినటువంటి మనది మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్కి అబ్జెక్షన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. రెండవది, తెలంగాణ మంత్రి రమ్మని చెప్పి పిలిచిన తర్వాత వచ్చి మాట్లాడుకోవడానికి సమస్య ఉంది. ప్రొసీజర్ ప్రకారం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. అట్లా మాట్లాడుకోకుండా
ఇప్పుడు ఆయన మాట్లాడడానికి రావడానికి సిద్ధంగా లేదు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ వెంటనే దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణా ట్రిబ్యునల్, అది కృష్ణా నది ఉన్నటువంటి వాటర్ బోర్డు ముందు కూడా ఈ సమస్యను పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ప్రొసీజర్ ప్రకారం పరిష్కరించుకునేటటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి. అయితే ప్రజల మధ్య వైషమ్యాన్ని పెంచేటటువంటి పద్ధతిలో మాత్రం దాన్ని మనం వాళ్ళు ప్రొవోకేట్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. రెచ్చిపోయి మనం అదే పద్ధతిలో కనుక మూవ్ చేయడం అనేటటువంటిది మనకు కూడా మంచిది కాదనేటటువంటిది నా భావన. వేణుగోపాల్ రెడ్డి గారు, బీజేపీ ఎట్లా చూస్తుంది? ముఖ్యంగా కేంద్రంలో మీరున్నారు, ఒకవేళ సమస్య నిజంగానే సీరియస్ అయితే కేంద్రం వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇది అంటే దీన్ని కృత్రిమంగా సృష్టించిన సమస్య తప్ప ఇదేమో పెద్ద అంతర్రాష్ట్రాల సమస్య అని కాదు. ఇదివరకు కాదు, అలొకేషన్ ఉంది, ఆ ప్రాజెక్టులో ఎవరికి ఎంత రావాలని అలొకేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఉన్నాక కూడా దాన్ని ఆ కాలువలు రిపేర్ చేయనీయకుండా, నీళ్లు రానియకుండా, డబ్బులు కూడా మనం డిపాజిట్ చేసిన తర్వాత కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకుండా ఇవన్నీ చేయడం జరిగింది. అయినా ఇప్పుడు నారాయణ సారు మేము కూడా సహకరించము అంటే ఇప్పుడు మనం ట్రిబ్యునల్ చెప్పినట్టు విన్నర్ మన వాళ్ళు. బట్ ఏదేం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పంచాయతీని తీసుకొచ్చి తెలంగాణ ఇరిగేషన్కు లింకప్ చేసి చేయడం సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడు సరే ప్రభుత్వాలు ఏవైనా ఉండవచ్చు తెలంగాణలో, కానీ ఇంట్రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ చూసినప్పుడు ఏ ఒక్క కొత్త అసలు 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లు తెలంగాణలో నది ప్రవహిస్తుంటే ఇక్కడ ఎక్కడ నీళ్లు వారకుండా పెన్నా పరివాహక ప్రాంతానికి పర్మిషన్ లేని ప్రాజెక్టులు కట్టుకొని తీసుకుపోయేందుకు పోతిరెడ్డిపాడు తూములు వెంచి వెడల్పు చేసి తీసుకుపోయిన, దౌర్జన్యంగా తీసుకుపోయిన చరిత్ర ఇక్కడ ఉన్నది. కానీ తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా అట్లనే చేద్దామంటే నడవదు కదా. తెలంగాణ కేటాయించిన వాటా స్పష్టంగా ఉన్నది. అసలు తెలంగాణ కేటాయించిన కృష్ణానదిలో వాటానే మనం వాడుకుంటలేము ఇప్పటి వరకు. అసలు వాస్తవంగా వర్షాలు పడతలేవు. అంతకంటే ఎక్కువ కర్ణాటకలో అనేక ప్రాజెక్టులు కట్టడం వల్ల నీళ్లు రావడం లేదు. ఇప్పుడు తెలంగాణలో కట్టుకునే ప్రాజెక్టులు తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియా, ఏం ఆంధ్రప్రదేశ్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి మనకు నీళ్ళు ఏం వస్తలేవు. అలాంటప్పుడు తుంగభద్రాను మొత్తం వాళ్ళే హైజాక్ చేసేసారు. అలాంటప్పుడు వచ్చే నీళ్ళను కూడా వాళ్ళు తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియా నీళ్ళు కూడా మొత్తం మాకు రావాలని దుర్మార్గంగా మాట్లాడడం, దాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం పెట్టి ధర్నాలు చేయడం. ఇదేతుందో జగన్మోహన్ రెడ్డి పంచాయతీ పెట్టుకోవాల్సుకుంటే చంద్రబాబు పంచాయతీ పెట్టుకొని, కానీ తెలంగాణకు లింకప్ చేసి మాట్లాడడం సరి అయింది కాదు. ఈ ప్రాజెక్టులని పాతయ్యా, కాకపోతే రీడిజైన్ చేసి ఇప్పటికీ అనుకూలంగా కొన్ని మలుచుకుంటున్నారు. అంత మాత్రాన ఇప్పుడు దిండి కానీ ఇవి కానీ పాతయ్య ప్రాజెక్టులు అవన్నీ కూడా జీవోలు వచ్చినట్టు మనకు తెలుసు. 2007లో రాజశేఖర రెడ్డి కదా ఉన్నది, మరి 2000లో రాజశేఖర రెడ్డి జీవో ఇచ్చిండు 159 దిండి ఎత్తిపోతలకు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది కాదు, కాకపోతే దానికి కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎత్తిపోతలకు దీనికి అసలు నేషనల్ ప్రాజెక్ట్ చేయాలన్నారు. ఏది రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి. మరి ఇలాంటి దాన్ని ఇప్పుడు దీన్ని కొత్తగా వివాదం సృష్టించాల్సిన అవసరం ఉన్నది. ఆర్డీఎస్ నుంచి నీళ్ళు రాకుండా, కాలువలు రిపేర్ కాకుండా మన డబ్బులు పెట్టి మనం కాలువలు రిపేర్ చేసుకుంటూ కూడా వాళ్ళకి ఎందుకు కడుపు నొప్పి? మంత్రి ఎందుకు స్పందిస్తలేడు? ఈ ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడితే ఆ ఇరిగేషన్ మినిస్టర్ ఎందుకు మాట్లాడాడు? కాబట్టి ఇవన్నీ కుట్రపూరితంగా వాళ్ళ రాజకీయాలను తీసుకొచ్చి తెలంగాణ రుద్దడం. ఇప్పుడు మనకెట్లయితే మహారాష్ట్ర, కర్ణాటకలో ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కట్టిండ్రు, దానికి ఏం ట్రిబ్యునల్ అనుమతులు అవి ఏమి లేవు. మరి ఇవాళ రేపు వీళ్ళు ఈ విధంగా గొడవ చేయడం వల్ల ఉపయోగం లేదు. తెలంగాణలో ఉన్న కృష్ణా గోదావరి నదుల మీద చట్ట ప్రకారం మనకు రావాల్సిన లెక్క ప్రకారం కట్టుకోవాల్సిన ప్రాజెక్టులు కట్టుకోవాల్సింది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి తెలంగాణ అభివృద్ధి కొరకు సహకరించాల్సిందే. దీంట్లో ఎవరికి రెండో మాట లేదు. బీజేపీ కూడా అదే ఉంటుంది. ముందు ప్రాంతీయ అవసరాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడి ప్రాంతీయ అవసరాలే కాకుండా ఇక్కడి ప్రకృతి వనరులు ఇక్కడ ప్రజలు ఉపయోగించుకోకుండా ఇంకెక్కడో ఉపయోగించుకోవాలని ఏ పార్టీ చెప్పదు. కాబట్టి అది సహజం, దానికి ఏం రాజకీయాలు పార్టీలు అవసరం లేదు. దీనికి ఏమైనా సమస్య ఉంటే అది కేంద్రం దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ లోకల్ సమస్యలు ఇవి. ఇప్పుడు సమస్య ఏదన్నా చట్టపరమైన సమస్యలు ఉంటేనే కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది తప్ప చిన్న చిన్న గల్లీ గొడవలకు ఊరికొచ్చి కేంద్రం మాట్లాడే పరిస్థితి ఏముండదు. ఇద్దరు ఇక్కడ మంత్రులు కూర్చొని పంచాయతీ చేసుకోండి. మీరు గల్లీ గొడవలు అంటున్నారు, జగన్ అంటున్నారు, ఏం కాదు జగన్ మారిపోతుంది రెండు రాష్ట్రాల మధ్య అవన్నీ ఉట్టి. ఇప్పుడు కర్నూలులో కూర్చొని ధర్నా అయితే ఆయన వచ్చి తెలంగాణ కూర్చొని ధర్నా అయితే తెలుస్తుంది ఆయనకు. కర్నూలులో కూర్చొని ఆయన ధర్నా చేసుకుంటాడు, చేసుకొని మనం తెలంగాణ కూర్చొని మన ప్రయత్నం మనం కట్టుకుంటాం. ఇవన్నీ ఉత్తుత్తి మాటలు. పేపర్ ఏమైతే దాంతో ఆయన ధర్నా అయితే చర్చలో టీఆర్ఎస్ నుంచి అడుగుంటారు. రైడ్కి వచ్చి పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రవల శ్రీనివాస్ గారు వచ్చారు. రైట్, సీతారత్నం గారు, అక్కడ జగన్కు చంద్రబాబు నాయుడు మధ్య గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి, కానీ తెలంగాణ ప్రజలకు సంబంధం ఉన్నటువంటి ఇరిగేషన్ మీద ప్రాజెక్టుల మీద ఇష్యూని పెట్టి ఎందుకు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు అంటున్నారు ఇక్కడ. లేదండి, అది టోటల్గా ఆ స్టేట్మెంట్ డైవర్ట్ చేయడానికి మాట్లాడినటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే వాస్తవంగా చూస్తే అక్కడ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ప్రయత్నం చేయాలి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుందాం, రాజకీయంగా వాళ్ళు బలపడటానికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఏదో చేసినట్టు ప్రజలకి కనిపించాలి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. సో అందుకని ప్రతిపక్షాలు ఈ దీక్షలు చేయడము ఇలాంటివి చేయడం అనేది సర్వసాధారణం.
కారణం. అయితే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంశాన్ని రాజకీయం చేసుకుంటున్నారు అనే మాట మాత్రం వాస్తవం కాదు. నిజంగా వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ గొడవ చేస్తున్నాయంటే అందులో ఏమన్నా ఇష్యూ ఉందా, అందులో నిజంగా ఏమన్నా ఆంధ్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందా అనే దిశగా ఆ ఏరియాలో ఆలోచించాల్సినటువంటి అవసరం తెలంగాణ అగ్రనాయకత్వానికి, అధికారంలో ఉన్న అగ్రనాయకత్వానికి ఆలోచన దిశగా చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజున హరీష్ రావు గారు మాట్లాడే మాటలు కానీ ఇప్పుడు గోదావరి జలాలు, ఈ కృష్ణానది జలాల గురించి జరిగే గొడవ, ఇందాక ఈయన చాలా గల్లీ గొడవలు అంటున్నారు. ఇది గల్లీ గొడవ ఎలా అవుతుందండి? అది అక్కడ 5 కోట్ల మంది ప్రజలు, ఇక్కడ 4 కోట్ల మంది ప్రజలు, టోటల్ క్లోజ్ టు 9 crores పీపుల్. గల్లీ గొడవలు కాదు కదా ఇది. ఈ నీటి వనరులు అనేవి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్, అసలు రాష్ట్రాలు 29 రాష్ట్రాలకి అధికారాలని పూర్తిగా తీసేసి కేంద్రం ఆధీనంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి నీటిని తాగే హక్కు, బేసిక్ రైట్ అనేది ఇండియాలో ప్రతి ఒక్కరికి ఉంది. అంతేగాని కర్ణాటక, మహారాష్ట్ర ఇష్టం వచ్చినట్లుగా ప్రాజెక్టులు కట్టేసుకుని కింద రాష్ట్రాలకు వదలకపోతే కనుక అది కరెక్ట్ కాదు. అక్కడ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, బ్రిజేష్ ట్రిబ్యునల్ జరిగినప్పుడు అప్పుడు వీక్గా మనం లాయర్స్ని పెట్టినవ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అప్పుడు వెనక్కి అవ్వడం వలన మహారాష్ట్ర, కర్ణాటక గవర్నమెంట్లు ప్రాజెక్టులు కట్టడం అనేది జరిగింది. దానివలన లాస్ అప్పుడు జరిగింది. అప్పుడు ఈ మాటలు రావు, అప్పుడు ఈ సిచ్యుయేషన్ లేదు. ఈ రోజున ఇక్కడ అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పేసి ఆయన గగ్గోలు పెడుతున్నారు. జలయజ్ఞం పెట్టి ఎంతవరకు ఎన్ని ఎకరాలకి నీళ్ళు ఇచ్చారండి? దానికి ఆన్సర్ చేయగలరా జగన్మోహన్ రెడ్డి గారు? అవన్నీ వదిలేసి రాజకీయంగా ఈరోజు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా అన్యాయం మేము తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులకి మేము వ్యతిరేకం కాదు. దాని మీద కట్టే అక్రమ కట్టడాల మీద మాత్రమే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ప్రాజెక్టుల మీద కాదు. ఇది ఇంతకుముందు నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇంతకుముందు చేసిన వాటిని మేము కంటిన్యూ చేస్తున్నాము అనేసి తెలంగాణ గవర్నమెంట్ అంటుంది. ఇంతకుముందు చేసిన దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు కొత్త జీవోల్ని ఇష్యూ చేశారు? మీరు ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ అండి. మీరు స్కెడ్యూల్ 11లో చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా ఉంది. మీరు కొత్త జీవోలను కానీ కొత్త అనుమతులను కానీ తీసుకుంటే సెంట్రల్ అప్రూవల్ కంపల్సరీ ఉండాలి. అది ఉందా? రైట్. మిగతా ప్రాజెక్టులు మాట్లాడదాం. ముందు ఆర్డీఎస్ గురించి చూద్దాం. ఆర్డీఎస్ ఆధునీకరణకు సంబంధించి ఆల్రెడీ కర్ణాటకతో మాట్లాడి కర్ణాటకను ఒప్పించి ఆధునీకరణకు సంబంధించి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చిన తర్వాత మీ ఏపీ గవర్నమెంట్ అడ్డుకున్నది ఏంటనేది ప్రశ్నిస్తున్నారు. లేదండి, ఇక్కడ మీరు అది చెప్తున్నారు, తెలంగాణ ప్రజలకి న్యాయం జరగడానికి ఆంధ్ర నాయకులు ఎక్కడ వ్యతిరేకం కాదు. లెట్ మీ కంప్లీట్ అండి. నేననేది 3000 టీఎంసీ గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి వెళ్తున్నాయి. దాని ద్వారా పోలవరం ప్రాజెక్టుకి మొత్తం ఆ నీటిని వాడుకోవడం కుదరదు కాబట్టి దుమ్ముగూడెం సాగర్ టేల్ పాండే దాన్ని నిర్మించారు. దాన్ని అటకెక్కించి దాన్ని ఓన్లీ ఖమ్మం జిల్లాకి మాత్రమే దాన్ని కుదించారు. ఎందుకు? మీరు దాన్ని కంటిన్యూ చేస్తే దుమ్ముగూడెం టేల్ పాండే అనేది ఉభయ రాష్ట్రాలకి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. దాన్ని ఒకదానికి పరిమితం చేసి దాన్ని ఎందుకు నిర్వీర్యం చేశారు? అది కంటిన్యూ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా మీకు అటు రాయలసీమలో ఉన్నటువంటి రాయలసీమ ప్రజలకి, ప్రకాశం జిల్లా ప్రజలకి, ఇక్కడ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలకి డెఫినెట్గా ఆ నీరు ఉపయోగపడేది. ఆ నీరు ఒక్క పాయింట్, ఆ నీరు వీళ్ళకి ఉపయోగం. అప్పుడు కృష్ణానది జలాల మీద మీరు ప్రెషర్ తెస్తే ఎట్లా? రైట్. టిఆర్ఎస్ ఇట్లా ఏం చేయబోతుంది ఇప్పుడు? ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఎర్ల శ్రీనివాస్ గారు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నానికి అటు కర్ణాటక రాష్ట్రము, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం రెండు, అటు ముఖ్యమంత్రి కానీ అక్కడ నీటిపారుదల శాఖ మంత్రులు టైం ఇస్తారు. ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవోలు, ఇలా కొత్త ప్రాజెక్టులు కట్టినాము, కొత్త ప్రాజెక్టులన్నిటికీ పర్మిషన్ లేదు, అక్రమ ప్రాజెక్టులే అని ఇలా ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రతి నాయకుడు గొంతు చించుకొని మాట్లాడుతున్నారు కదా. ఇది మేము కట్టేటువంటి ప్రాజెక్టులలో ఏ ఒక్కటి కొత్తదాన్ని నిరూపిస్తే అది దేనికైనా సిద్ధం. అది నిరూపించగలరా? ఇలా ఏ ప్రాజెక్టు కొత్తది? అయితే దాంతోపాటు
ఇక్కడ మహారాష్ట్ర కానీ ఇక్కడ కర్ణాటక కానీ ఈ రెండు రాష్ట్రాల మంత్రులు మాట్లాడుకోవడానికి కానీ డిస్కస్ చేసుకోవడం కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి విషయాలను షేర్ చేసుకోవడానికి అక్కడ మంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. మీ దేవినేని ఉమాకు మంత్రి హరీష్ రావు గారు దాదాపుగా 5 సార్లు ఫోన్ చేసిండు, ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తాడు. మొన్న 14 తారీఖు 12:30కు ఫోన్ చేసి మాట్లాడితే అది మన నేనేం మాట్లాడలేననేసి ఆయన తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మీరు నిజంగానే మీరు కూర్చుని మాట్లాడుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటే, మీ దగ్గర ఇట్లా సబ్జెక్టు ఉంటే, మీ దగ్గర అన్ని వివరాలు ఉంటే మీరు దాటవేసే ధోరణి లేకుంటే ఎందుకు మాట్లాడరు, ఎందుకు టైం ఇయ్యరు? అంటే ఒక పక్క రాష్ట్రం, అంటే మీరు కూడా పక్క రాష్ట్రం అనుకో ఈ నిమిషానికి, కానీ ఇలా విజయవాడ నుంచి హైదరాబాదుకు 250 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి 650 కిలోమీటర్లు, ఇక్కడ మహారాష్ట్రకు 500 కిలోమీటర్లు. అంటే మీరు 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లో ఉన్నటువంటి రాష్ట్రాలేమో టైం ఇస్తాయి. 250 హరీష్ రావు గారు మాట్లాడి, నేను ఆ రోజు తనతోనే ఉన్నా, మీరు హైదరాబాద్లో మాట్లాడుకుందామన్నా నేను రెడీ, విజయవాడకు రమ్మన్నా నేను రెడీ, విశాఖపట్నానికి రమ్మన్నా నేను రెడీ, మీరు తిరుపతికి రమ్మన్నా, కానీ విషయం మాట్లాడుకుందాము. దీని విషయంలో మనం ఎక్కువ నాంచడం వల్ల ప్రజలకు అపోహలు ఉన్నాయి, వాటిని తేల్చాల్సినటువంటి అవసరం ఉందంటే దేవినేని ఉమ్మ గారు ఒక్కరోజు కూడా లైన్లోకి రాలేదు. లైన్లోకి వచ్చి లాస్ట్కి చెప్పినటువంటి మాట దాన్ని మనం మాట్లాడలేము, తర్వాత మాట్లాడదాం. మరి ఎందుకు మేము అడుగుతున్నాం, ఇలా మీరు కట్టేటువంటి ప్రాజెక్టులు ఈడ తుమ్మిడిహట్టి కానీ లేకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రినివా, గాలేరి నగలి, పులిచింతల ఈ ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణా రివర్ బోర్డు పర్మిషన్ తీసుకున్నారా, గోదావరి రిజర్వర్ పర్మిషన్ తీసుకున్నారా, సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకున్నారా? ఇలా మేము కట్టేటువంటి ప్రాజెక్టులు 2007లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో, డిండి ప్రాజెక్టుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్, ఇవన్నీ మీరిచ్చినే కదా. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే ఇలా తెలంగాణ రాష్ట్రం విడిపోయింది కాబట్టి మీరు ఇచ్చినటువంటి డిజైన్లలో నేనేమంటున్నా, రాజశేఖర రెడ్డి గారు అక్రమంగా వినండి తెలంగాణలో ఉన్నటువంటి నీళ్ళన్నింటిని కూడా ఆంధ్ర రాయలసీమకు తీసుకుపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ గొంతు చించి పులిచింతల ప్రాజెక్టులు, పోతిరెడ్డి ప్రాజెక్టుల వల్ల మాకు నష్టం జరుగుతుందని గోడు వినిపించుకున్నా కూడా 60 సంవత్సరాలు నీళ్లు తోడుకపోయినరు. ఇలా మా రాష్ట్రంలో మా ప్రాజెక్టులు మేము కడతామంటే ఎందుకు గగ్గోలు పెడతాం? ఇంకోటి సంగప్ప గారు ఇంకో విషయము మేమేమడుగుతున్నాం, మా రాష్ట్రంలో మాకు న్యాయమైనటువంటి వాటా ఒక్క నీటి చుక్క కానీ ఒక్క నీటి బిందువు కానీ ఒక్క టీఎంసీ కానీ ఎక్స్ట్రా తీసుకోమని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇలా మీకు ఏం నష్టం జరిగింది? ఇలా మీ చంద్రబాబు నాయుడు అక్రమ ప్రాజెక్టు మీది పట్టిసీమకు అసలు పర్మిషన్ ఉందా? ఎవరిని అడిగి కడుతుండ్రు? మీరు పర్మిషన్ తీసుకున్నారా? కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు, సిడబ్ల్యూసి పర్మిషన్లు ఉన్నాయా? ఎందుకు బుకాయిస్తా ఉన్నారు? మీ దగ్గర వినండి, మీ దగ్గర సమాచారము లేదు, సబ్జెక్టు లేదు, న్యాయమైనటువంటి డిమాండ్ కాదు, ఇంకా తెలంగాణ ప్రజలను మోసం చేస్తామంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందామంటే మీ మంత్రి ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఒకటండి, వాళ్ళిద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఏం జరిగింది, 1 మినిట్ అండి, వాళ్ళిద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఏం జరిగింది, ఏం మాట్లాడారు ఏంటి అనేది బయట జనరల్ గా మాట్లాడుతుంది తప్పితే నిజంగా సంభాషణ ఏం జరిగింది, దేవినేని ఉమ్మ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది ఇట్స్ ప్రెడిక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది అని అంటే కనుక దేవినేని ఉమ్మ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకు కామ్గా ఉంటారు? ఎందుకు వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంటారు? నో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. హరీష్ రావు గారు పిలవగానే ఉమా గారు రావడం, ఉమా గారు పిలవగానే హరీష్ రావు గారు, దాంతో ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అసలు ఇక్కడ నేను ఒకటండి, ఈ ప్రాజెక్టులు ఇవన్నీ ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే కనుక ఈ కృష్ణానది యాజమాన్యం బోర్డు కానీ లేకపోతే తుంగభద్ర యాజమాన్యం బోర్డు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి దే నీడ్ మోర్ పవర్స్ అండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా, ఒక్క నిమిషం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వీళ్ళు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని వీళ్ళు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని వీళ్ళు, ఇదేంటంటే ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి పంపిస్తున్న సందర్భంలో ఈ బోర్డుకి క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించి మోర్ పవర్స్ ఇచ్చే విధంగా, అంటే కఠినంగా దీని మీద అబ్జర్వేషన్ ఉంటే గనక వాస్తవాలు ప్రజలకు తెలియడానికి అవకాశం ఉంది. కంట్రోల్ మస్ట్ బి ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. ఆర్డీఎస్కు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు, దానికి
ఇంకా వివిధ చట్టాలు ఎందుకు? ఆర్డిఎస్ ఆల్రెడీ ఎవరికి ఎంత నీళ్లు ఎంత అలొకేషన్స్ ఉన్నాయనేది ఉన్నది కదా, ఉన్న వాటిని రాణిస్తే చాలంటే కొత్తగా దాన్ని జీవో కానీ కొత్తకి ఏమీ లేదు కదా, అది వాళ్ళని అడగండి. మీరు అడగండి, కర్ణాటక మీరు అడగండి ఏం మాట్లాడుతున్నారంటే మీరు అడగండి. హరీష్ రావు గారు ఫోన్ చేయగానే రెస్పాండ్ కావాలంటే ఒక్క నిమిషం, ఒక రాష్ట్ర మంత్రి ఇంకొక రాష్ట్ర మంత్రికి స్పందించినటువంటి మంత్రి మీరు మామూలు జనానికి ఏం స్పందించారండి? జగన్ చూస్తే తెలుగుదేశంలో భయం అవుతుంది ఇక్కడ రాయలసీమలో, ఎందుకంటే ఆడికి మాట్లాడకూడదని భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసి మేము భయపడి భయపడి ఆర్డీఎస్ దగ్గర పోతే మేమేమన్నా అంటే అక్కడ జగన్ ఏదైతే వీళ్ళ వర్గం ఉన్నదో మా మీద ఎక్కడ దాడి చేస్తారో అనే భయానికి ఇవాళ వీళ్ళు చాదాగా తెలంగాణ మీద మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఆర్డీఎస్ కొత్త పంచాయతీ ఏందాడా? ఆర్డీఎస్ కున్న కేటాయింపులు ఏమున్నాయి? ఉన్న కాలువలు సాగు చేసుకుంటామంటే మీరు అడ్డుకొని మంత్రి తప్పించుకొని పోతే ఏం మాట్లాడతారు? పంచాయతీ ఉందా? కొత్త జీవో ఏమి ఇచ్చిండ్రు? దానికి ఏమైనా కొత్త జీవో ఇచ్చిండ్రా? ఆర్డీఎస్ కి ఏమన్నా కొత్త పద్ధతి ఇచ్చిండ్రా? ఉన్న కాలువలు ఉడకపోయినా సాగు చేసుకుంటామన్నారు. దాన్ని ఎందుకు మీరు పెండింగ్ పెడుతున్నారు? దాన్ని ఎందుకు సహకరిస్తలేరు? దానికి ఆన్సర్ చెప్పండి. జీవో నెంబర్ కొత్తది 105, 107 ఎందుకు ఇచ్చారు? ఒకవేళ ఇచ్చినా కూడా దానికి పాత జీవోని కంటిన్యూషన్ ఎక్కడన్నా మెన్షన్ చేశారా? ఆధునీకరణ పనులు కావచ్చు, కొత్త ప్రాజెక్టులు ఏవి పెట్టినా కూడా మీరు అపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడిన తర్వాత ఉన్న జీవో ప్రకారం ఉన్న అలొకేషన్ ప్రకారం అపెక్స్ పోవాలండి. పాత ప్రాజెక్ట్ కు జీవో ఆల్రెడీ గవర్నమెంట్ జీవో ఇచ్చిన దాన్ని ఆల్రెడీ అలొకేషన్ ఉన్న దాన్ని కడితే జీవో నెంబర్ లో నేను అదే చెప్తున్నా. ఆల్రెడీ ఉన్నదానికి ఎందుకు పోతారు అపెక్స్? కొత్తదైతే పోవాలి అపెక్స్ కు. ఏం జరిగే అవకాశం? పాతదానికి ఉన్నదానికి ఎగ్జిస్టింగ్ ఉన్నదానికి అనుమతులు ఉన్నదానికి ఆయన ఇవన్నీ చెప్తున్నాం. వాళ్ళు అక్కడ రాయలసీమలో మాట్లాడుకుని తెలంగాణ కట్టేది ఇక్కడ తెలంగాణ వాళ్ళు టీడీపీలు వస్తారా కాంగ్రెస్ మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు ఆర్డీఎస్ అడ్డం పెడితే ఇక్కడ వీళ్ళకి ఎక్కడ పెట్టానో అక్కడ పెడతారు. ఇప్పుడు ఆర్డీఎస్ వల్ల తెలంగాణకు 15 గ్రామాలు, దాదాపు 4 మండలాల్లో 15 గ్రామాలు ముంపు గ్రామాలు ఉంటాయి. ఈ ఆంధ్రలోనేమో 2 గ్రామాలే, రాయలసీమకు సంబంధించినటువంటి 2 గ్రామాలు మాత్రమే నష్టం జరుగుతుంది. ఆ 2 ఆర్డీఎస్ కదా, ఏదో ఐజా నుంచి మనకి ఎక్కడైతే డైవర్షన్ ఉంటుందో అయితే ఏంది కర్నూలుకు ఈ 2-3 గ్రామాల కోసము వాళ్ళు మొత్తానికి ఇప్పటి వరకు ఎన్నిసార్లు తూములు వాళ్ళు కొట్టిండ్రండి? అంటే రాయలసీమ వాళ్ళు మీరు ఉమ్మడి రాష్ట్రంలో బాంబులు వేస్తారు. గ్రామాల కోసం కాదు, అంటే 3 గ్రామాల కోసం కాదు. ఈ నీళ్ళని అంటే ఈ 3 గ్రామాలతో పాటు మీకు వచ్చేటువంటి వాటర్ అదనంగా తీసుకుపోవడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. ఇప్పుడు ఇంకా కూడా మీరు ఉమ్మడి రాష్ట్రంలో బాంబులు వేసిండ్రు, మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తుమ్ములు వాళ్ళు కొట్టిండ్రు. ఇలా ఇంకా కూడా మీరు ప్రత్యేక రాష్ట్రంలో కూడా మేము నీళ్ళు అడ్డుకుంటాము, ఇంకా కూడా చేస్తామనేది నిజంగా మరి ఎందుకు స్పందించాడు? ఇప్పుడు దేవినేని ఉమ గారు ఎందుకు స్పందించాడు అంటున్నా. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే, తన కలెక్టరు పక్క రాష్ట్రానికి లేటగా రాసిన అంటే ప్రభుత్వం రాసినట్టే. ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఇచ్చేసిన దాన్ని పని పూర్తి చేయమని చెప్పి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అడిగినందుకు ఆ కర్ణాటక ప్రభుత్వం పని పూర్తి చేసే పనిలో ఉన్నది. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన కాలువలు క్లీన్ చేయడం, కొత్త కాలువలు కట్టేదేం లేదు, ప్లస్ గతంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడం. ఈ గతంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ను ఇంప్లిమెంట్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తున్న సమస్య ఏంది? ఉత్తరం రాసి దాన్ని ఆపిచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడి సమస్యను పరిష్కరించిన పద్ధతిలో ఆలోచించట్లేదు? మీరు కూడా భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందుదామనే కోణం ఉన్నదా, లేకుంటే సమస్యను పరిష్కరించుకుందామనే ఆలోచన ఉందా? ఇప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చుంటే హరీష్ రావు గారు ఇండివిజువల్ స్థాయిలోనేమో నా బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో రమ్మని ఫోన్ చేయలే. హరీష్ రావు ఫోన్ చేసింది ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, ఒక మంత్రిగా, ప్రక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రితో మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పినటువంటి విషయం. దాన్ని ఇప్పుడు ఆర్డీఎక్స్కు మీరు అఫీషియల్గా గవర్నమెంట్ లెటర్ పోయింది, అది తప్పు, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. 23 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఈసారి మేము సిద్ధంగా లేము, 1 సంవత్సరం పాటు వాయిదా వేయాలని చెప్పి మొన్న జరిగినటువంటి మీటింగ్లో, ఉన్నత స్థాయి మీటింగ్లో కూడా రాష్ట్రాలు చెప్పాయి. సో ఆర్డినెన్స్ ద్వారా ఈ ఎగ్జామ్ ఆపే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈరోజు కేంద్ర క్యాబినెట్ మీటింగ్ ఉంది.
వేణుగోపాల్ రెడ్డి గారు ఏం జరిగే అవకాశం ఉంటుంది? తల్లిదండ్రులు, పిల్లలు, లక్షల మంది విద్యార్థులు అందరు కన్ఫ్యూజన్ ఉన్నారు. మొత్తం అన్ని రాష్ట్రాలలో చాలా ఎక్కువ మంది ఉంటారు, కోట్లలో ఉంటారు విద్యార్థులు. అంటే సుప్రీంకోర్టు తనకు ఉన్న చట్ట పరిధిలో తను మాట్లాడింది. అయితే ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రభుత్వమే ఇప్పుడు రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవించి తల్లిదండ్రుల ఆందోళనను కూడా మనం అర్థం చేసుకొని మరి దాన్ని ఎట్లా ముందు తీసుకొని పోవాలనే దాంట్లో ప్రభుత్వం దగ్గర ఒక చర్చ ఉన్నది. అది ఎట్లయితే ఆపగలుగుతాము, ఎట్లయితే నెక్స్ట్ ఇయర్ వాయిదా వేస్తామనే దాంట్లో ఒక క్వశ్చన్ మార్క్తో వచ్చింది. ఇంకా అది మరి క్యాబినెట్ కూర్చొని ప్రపోజల్ కనుక కంటిన్యూ అయితే భేటీ ఉంది, అది చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు అడ్వాన్స్ కానీ అయితే మనం ఏం చెప్పలేం. ఏదేమున్నా రాష్ట్రాల అభిప్రాయాన్ని తప్పనిసరి అంటే కోర్టు పరిధి నుంచి మరి చట్టపరంగా దాన్ని మళ్ళీ సవరణ చేసి తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకురావాలన్నా, చట్టం కూడా అవసరమైతే తీసుకురావాలన్నా ఈ లోపు అనేది కూడా ఒక ఆలోచన చేస్తుంటారు. చట్టం వచ్చే లేట్ అవుతుంది కాబట్టి ఆర్డినెన్స్ చట్టం ఎట్లా ఉంటే బాగుంటుంది దీనికి అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ ఆలోచనను దాన్ని ఆ చట్టం రూపొందించే లోపు ఈ ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఆపి చేయాలనేది ఒక ఆలోచన నడుస్తున్నట్టు పత్రికల్లో వచ్చింది. అంటే ఈరోజు దాని విషయం ఏదో తేలిపోతుంది. కాబట్టి దాంతోనే అది కనుక క్లియర్ అయ్యేది ఉంటే అన్ని రాష్ట్రాలు కూడా హ్యాపీగా వాళ్ళు నిర్వహించుకోవాలి. ఎవరికి వాళ్ళు ఎంట్రన్స్ పెట్టుకోవాలి. మన దగ్గర కూడా మెడికల్ కోసం మళ్ళీ ఇంకో ఎంట్రన్స్ పెట్టే అయితే కామన్ ఎంట్రన్స్ కూడా అవసరం. ఇప్పుడు కామన్ ఎంట్రన్స్ కూడా ఎందుకంటే జాతీయ స్థాయిలో లేకపోతే ఏమైతే అంటే ఇక్కడ ఏ రాష్ట్రంలో ఇప్పుడు ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రం కాదు ఎక్కడికైనా పోయి ఇప్పుడు నేషనల్ లెవెలే కదా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా పోతున్నారు. అలాంటప్పుడు దాన్ని కొద్దిగా దానికి కూడా మనం ప్రిపేర్ కావాలి. రాష్ట్రాలు ప్రిపేర్ కాకుండా లోకల్కే పరిమితం అవుతామంటే విద్యార్థులు నష్టపోతారు. ఇంకా అంటే ఇటు లోకల్ వీళ్ళను చూసుకోవాలి, వాళ్ళను చూసుకోవాలి. ఆ ఎఫిషియన్సీ ఉండాలి, ప్రిపేర్ చేయాలి. దానికి ప్రిపేర్ అయిన వాళ్ళని దానికి పోతారు. దీనికి రెండు అవకాశాలు ఉండాలని మనం అనుకుంటున్నాం. రైట్. అంటే ఇది ఒక విధంగా అంటే సుప్రీంకోర్టు దీని మీద ఉక్కుపాదం మోపడానికి ప్రధానమైన కారణం ఏంటంటేనండి, ఒకటి ఎంటైర్ ఇండియాలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలి. అంటే వైద్య వృత్తి అనేది డెఫినెట్గా స్టఫ్ ఉన్నాళ్ళు, స్కిల్డ్ పీపులే రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేటట్టుగా ఉండకూడదు. సో అందుకని ప్రతిభ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కోర్స్ చేస్తే కనుక నిజంగా దేశ ప్రజలకి ఉపయోగపడుతుంది. ఆ ప్రాసెస్లో భాగంగా ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇండివిజువల్గా స్టేట్స్కి వస్తే కనుక ఆ స్టేట్లో ఉన్నటువంటి వైద్య కళాశాలల్లో కరప్షన్ లెవెల్స్, లేకపోతే డొనేషన్స్, మేనేజ్మెంట్ సీట్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి భారత వైద్య మండలి నామ్స్ ప్రకారం కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వైద్య కళాశాలలు. అవి ఎంతవరకు చేస్తున్నాయి? ఈ రోజున ఫీజులు మాత్రం లక్షల్లో తీసుకుంటున్నారు. బట్ ఆ రేంజ్లో ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నారా లేదా? సో మెనీ రీజన్స్ ఆర్ దేర్ అండి. సో ఇవన్నీ చూస్తే కాకపోతే ఏంటంటే మొన్న దాదాపు అది 1 year అదేంటంటే షార్ట్ టైం అయిపోయింది. షార్ట్ టైం పిల్లలు మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి ప్లస్ మానసికంగా సిద్ధం కావడానికి టేక్స్ సమ్ టైమ్. సడన్గా పెట్టేసరికి పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు, పేరెంట్స్ కూడా 1 year పిల్లలకి భవిష్యత్ ఏంటి అనేది వర్రీ అవుతున్నారు. అయితే బట్ సుప్రీంకోర్టు ఏంటంటే ఇది ఖచ్చితంగా ప్రతిభ ఆధారంగానే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే వెళ్ళాలని ఒకటి. అయితే స్కిల్ అనేది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు కూడా ఉంటుందండి. లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడైతే లోకల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు అది కూడా వెసులుబాటు రావడానికి అవకాశం ఉంది, లోకల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేసుకోవడానికి. ఇవన్నీ ఉన్నాయి. బట్ ఈ రోజున క్యాబినెట్ ఆర్డినెన్స్ తీసుకురావాలి అని అంటుంది. బట్ అది హౌఫర్ ఎంతవరకు సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా వెళ్ళి క్యాబినెట్ మొత్తం తీర్మానించి నిర్ణయిస్తే కనుక వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఇన్ మై ఒపీనియన్ నీట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్టూడెంట్స్. 1 year సంవత్సరం పెట్టాలంట ఇప్పుడు పిల్లలు రెడీ. ఎందుకంటే నీట్ అనగానే మళ్ళీ ఇప్పుడు కోచింగ్ సెంటర్ మళ్ళీ 35,000 45,000 పెట్టి నీట్ కోసం క్రాష్ కోర్సు, షార్ట్ టర్మ్ కోర్స్ అని చెప్పి మళ్ళీ కోచింగ్ పెట్టారు. ఇన్ని రోజులు వాళ్ళు 40,000-50,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెట్టిన there are some challenges అండి. సుప్రీం కోర్టు చెప్పినట్టు నీట్ను మనం పూర్తిగా వ్యతిరేకంగా ఇప్పుడు బిట్స్ పిల్ అని ఉన్నది ఇంజనీరింగ్లో. ఇక్కడ లోకల్గా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకంటే బిట్స్ పిల్ చదివిన వాళ్ళకు క్యాంపస్ సెలెక్షన్ వెంటనే అవుతున్నది. ఖరగ్పూర్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా ఇన్స్టిట్యూషన్స్ రావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడు మన పిల్లలు సిద్ధంగా లేరు. ఎంసెట్ ని దృష్టిలో పెట్టుకొని చదివారు కాబట్టి ఇదొక సంవత్సరం వాయిదా వేయండి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. సుప్రీం కోర్టే ఆ డైరెక్షన్ తీసుకొని ఉంటే అయిపోయేది. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక సుప్రీం కోర్టు దగ్గర చాలా సార్లు అడిగారు, ఇదొక సంవత్సరం వదిలేయండి, ఇదొక సంవత్సరం వదిలేయండి తీసుకొని ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయండి అనే డైరెక్షన్ సుప్రీం కోర్టు ఇస్తే అసలు ఈ పంచాయతీ ఉండకపోయేది.
ఆల్రెడీ అకాడమిక్ రేపు జూన్ నుంచి అడ్మిషన్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే ఇప్పుడు మళ్ళీ రిట్ ఇంకోసారి కండక్ట్ చేసి అడ్మిషన్ తీసుకోవడం అనేటటువంటిది ప్రాక్టికల్గా వయబుల్ కానటువంటి ఆ టైం పీరియడ్ అలో చేయాలన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు అయ్యేటటువంటి పద్ధతిలో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ కూడా ఇవాళ మన దగ్గర చూస్తే 9 లక్షల రూపాయల ఫీజు గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేటు, అసలు 45 లక్షలు ఒక మెడిసిన్ ఒక డాక్టర్ తయారు కావడానికి పెడితే ఏందా పరిస్థితి. రెండోది బి కేటగిరీ సీట్లలో కంప్లీట్ రిజర్వేషన్ ఎత్తేసినటువంటి పరిస్థితి. బి కేటగిరీలో 40%, 30% సీట్లలో రిజర్వేషన్ లేదు, కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి ఇవాళ మెడికల్ కాలేజీలో నడుస్తుంది. మెరిట్ అని ఒకవైపు మాట్లాడుతూనే వాటిని ఇవాళ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. అంటే జనరల్గా త్రూ మెరిట్ వచ్చిన ఎంట్రన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకేమో 45 లక్షలు అఫీషియల్గా కట్టించుకుంటున్నటువంటి పరిస్థితి. అన్అఫీషియల్గా చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నది వేరే విషయం. అది పోకుండా మళ్ళీ 15% సీట్లు డైరెక్ట్ అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఎన్ఆర్ఐ కోటా పేరు మీద. దాంట్లో రిజర్వేషన్ ఉండదు, కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ కాదు. అదేవిధంగా ఈ 30%లో రిజర్వేషన్ ఉండదు, 50%కు కుదించినటువంటి పరిస్థితి ఉన్నది. 15% అయితే ఎట్లాంటి మెరిట్ లేకుండా డైరెక్ట్ ఇచ్చేస్తుంటారు కాబట్టి ఈ 30%, ఈ 35% కూడా అదే పరిస్థితి. బి కేటగిరీ సీట్లలో బి కేటగిరీ సీట్లు కూడా అదే ఆల్మోస్ట్ ఆల్ అదే సిచ్యువేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని మానిటర్ చేసి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి కూడా ఒక పద్ధతిని అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ఏ ప్రభుత్వాలు ఇంతవరకు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. మన ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం. అయితే ఈ గ్రామీణ విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చే పద్ధతి ఏదైతే ఇప్పుడు ఇంజనీరింగ్ టెస్ట్లలో కంటిన్యూ అవుతుంది, అది రేపు నిట్లో కూడా దాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మెడికల్ టెస్ట్ కూడా దాన్ని అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జేఈ అడ్వాన్స్ మెయిన్స్ రాసేటటువంటి విద్యార్థులకు విలేజ్ బేసెస్ ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని గ్రేస్ మార్కులు కలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని దీంట్లో కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం. అంటే లోకల్ లాంగ్వేజ్లో చదువుకున్నటువంటి వాళ్లకు, రూరల్ ఏరియాలో చదువుకున్నటువంటి వాళ్లకు, అర్బన్ ఏరియాలో చదువుకున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ వాళ్ళు చదువుకున్నటువంటి ఫెసిలిటీస్ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించే పద్ధతిలో దీంట్లో కూడా మనం ఒక ప్రోత్సాహక పద్ధతిలో కొంత మార్కులు యాడ్ చేయాలంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి అది తీసుకుంటే బాగుంటుంది అనేది. శ్రీనివాస్ గారు మీరేమనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు భారతదేశంలో నాకు తెలిసి చాలా రాష్ట్రాలు ఈ సంవత్సరం వద్దనే కోరుకుంటున్నాయి. అంటే సడన్గా 23 రాష్ట్రాలు, అదే 23 రాష్ట్రాలు, భారతదేశంలో 29 రాష్ట్రాలకు 23 రాష్ట్రాలు అంటే మెజార్టీ రాష్ట్రాలు, అంటే మెజార్టీ కంటే ఎక్కువ. ఇంకా అంటే అన్ని రాష్ట్రాలు ప్రతిపాదన కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అంతా కూడా ఎంసెట్ మీద ఆధారపడేటువంటి విద్యార్థులు ఒకేసారి మళ్ళీ నీట్ పైన చదవాలనేటువంటిది ఈ సంవత్సరం నుండి చాలామంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంత దూరం వచ్చిన ఎట్లాగో ఈ నెక్స్ట్ ఇయర్ కైనా కమిట్ చేసి ఈసారికి విద్యార్థులను వదిలేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి అందరం అడ్వైజ్ చేయాల్సింది. ఓకే, సో ముఖ్యంగా మనం కూడా ఇక్కడ కోరేది ఏంటంటే ఈ నిమిషానికి విద్యార్థులు నష్టపోతారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి తీసుకోవడం వల్ల నీట్ అనేది మంచిదే. చాలామంది దాంట్లో రాణించే వాళ్ళు కానీ లేకుంటే ఫైనాన్షియల్గా వెనుకబడినటువంటి వాళ్ళు కానీ దాంట్లో సీటు తీసుకోవడం వల్ల ఈ కోట్ల రూపాయల వ్యవహారం తారుమారేటువంటి వ్యవహారాన్ని మనం కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉంది. సో కేంద్ర ప్రభుత్వం పెద్దమని చేసుకుని సుప్రీంకోర్టు వీళ్ళందరూ కూడా విద్యార్థులపైన దృష్టి సారించి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా బాగుంటుంది అనేది నా రెండు వైపులా ఉన్నది ఇబ్బంది. బయటికి ఇప్పుడు ఎంసెట్లో సెలెక్ట్ కాని వాళ్ళు బయటికి పోలేని అవకాశం, బయటికి పోతే డబ్బులు పెట్టాల్సిన అవకాశం, నీట్ ఉంటే దానికి బయట పోయే అవకాశం ఉంది కదా. ఇట్లా కూడా కొంత నష్టం జరుగుతున్నది. సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కూడా తప్పట్లేదు, మీరు చెప్పినవి కూడా అవన్నీ కరెక్టే. కాకపోతే ఇప్పటికిప్పుడు అంటే నిజానికి మా ఇది ఎప్పుడో చెప్పినారు, ఇప్పుడు సడన్ గా సుప్రీంకోర్టు చెప్పింది కాదు. నీట్ వస్తుంది, నీట్ నెక్స్ట్ కొన్ని ప్రాబ్లం ఎట్లుంటుందంటే సంగపూర్ మన దగ్గర చాలా విషయాలు వస్తుంది అంటారు, లాస్ట్ కు నీకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపట్లే వస్తుంది. ఇది చాలా సార్లు మనం చాలా విషయాలు వేణుగోపాల్ రెడ్డి గారు జూన్ 2 ఉత్సవాలని రాష్ట్రం అంతా ఘనంగా చేయాలని చెప్పి స్పెషల్ ఒక సబ్ కమిటీ వేశారు, సీఎం రివ్యూ చేశారు. చేయండి, తప్పే ఉన్నది. 2వ తారీఖు నాడు మనకు రాష్ట్ర అవతరణ కాబట్టి దాన్ని ఘనంగా చేస్తే అందరం స్వాగతిద్దాం, సంతోషపెడదాం. కానీ రాష్ట్రానికి ఏదైతే కలగన్నామో రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి సాధించాలనుకున్నామో అవన్నీ కూడా కనుక అచీవ్ అయ్యేది ఉంటే నిజంగా ఉత్సవాలకు కూడా అర్థం ఉన్నది. కాబట్టి అవన్నీ అచీవ్ కావాలని మనం కోరుకుంటున్నాం. అచీవ్ అయినా లేదా గవర్నమెంట్ ఉత్సవాలు జరపడం ఏ ప్రభుత్వంలో ఎవరున్నా కూడా 2వ తారీఖు అనేది తప్పనిసరి జరపాల్సిందే. ఆ 2వ తారీఖు ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎట్లా జరిపినామో ఇది కూడా జరపాల్సిందే. జరపడాన్ని మనం స్వాగతిద్దాం, తప్పేం లేదు. కానీ ఈ సందర్భంగా ఈ చర్చ కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. మనం ఏ కలగన్నం తెలంగాణ వస్తే ఆ కళలు నెరవేరుతున్నాయి అనేది ముఖ్యం. వేలనాయక్ గారు
ధూమ్ధామ్గా జరపాలి తెలంగాణ ఉత్సవాలు, బ్రహ్మాండంగా జరపాలి. అయితే మనం ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా, గత 720 రోజులుగా ఏమేం చేసినాం, ఎటువైపు మనం పెట్టుకున్నటువంటి ఎజెండా, తెలంగాణ ఉద్యమంలో పెట్టుకున్నటువంటి ఎజెండా వైపుగా ఎన్ని అడుగులు వేయగలిగినాం, ఇంకెంత వేయాల్సి ఉంది, ఈ 3 సంవత్సరాల్లో మిగతా కార్యక్రమాన్ని ఎంత పూర్తి చేసుకోగలం, ఒక శ్వేతపత్రాన్ని కూడా ప్రభుత్వం ప్రజల ముందు పెడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అది తద్వారా ప్రజలకు ఒక అవగాహన వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మేము కలగన్నటువంటి రాష్ట్రం వైపు మన ప్రయాణం సాగుతుందా లేదా అనేది ప్రజలు కూడా ఆలోచించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మనం మొత్తం ఉద్యమంలో ఏ వర్గానికి ఇచ్చినటువంటి హామీ, అమరవీరుల కుటుంబాలకు సన్మానం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా పండ్లు మిఠాయిలు పంచాలని చెప్పి సీఎం చెప్పారు. సో అందరిలో ఒక పండుగ వాతావరణం రావాలని సీఎం అంటున్నారు. ఒక విషయం అని చెప్పండి. అందుకే అది చాలా అదే అందుకనే ధూమ్ధామ్గా జరపాలి. 1200 కుటుంబాలను ఐడెంటిఫై చేసి ఈ 1200 కుటుంబాలకు కూడా మనం పండ్లు ఇవ్వాలి. 1200 కుటుంబాలకు మిగతా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇప్పటిదాకా మిగిలిపోయిన కేసులు ఉంటే పూర్తి స్థాయిలో ఎత్తేయాలి ఆ రోజు వరకు మనం. ఎందుకంటే మనం అందరం కష్టపడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం కాబట్టి అందరూ సంతోషంగా, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అందరూ సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇది ధూమ్ధామ్గా జరుపుతూనే ఉన్న కష్టాలను కూడా చెప్పుకోవాలి. ఏం కష్టాలు ఉన్నాయి, ఎక్కడ దాకా పయనించడం, ప్రియారిటీస్ ఏమున్నాయి, ముందేమనుకున్నాం, ఇప్పుడు ఇస్తున్న ప్రియారిటీస్ ఏంటి, ఈ ప్రియారిటీస్ కరెక్టేనా కాదా అని చెప్పి ప్రజల్ని కూడా అడగవచ్చు. అట్లా ఒక పాజిటివ్ డైరెక్షన్లో పోతే బాగుంటుంది. శ్రీనివాస్ చెప్పే ముందు నేను ఒక విషయం ఏంటంటే, టైం చెప్తున్నారు. ఇప్పుడు బెల్లయ్య గారు చెప్పిండ్రు ఆల్రెడీ. ఇప్పుడు ఎంతమంది ఉద్యమం ముందు ఆత్మహత్య చేసుకున్నారు, ఎంతమంది అమరవీరులు ఉన్నారో వాళ్ళను గుర్తించడంలో ఇప్పుడు మనం ఎంతమందిని గుర్తించడం అనేది ఇప్పుడు ఈ సందర్భంగా తేల్చేయాలి. కళాకారులను గౌరవించడం లేదు. ఇప్పుడు సంస్కృతి విభాగం మొత్తం తెలంగాణ అంతటా కూడా భావవ్యాప్తిని తీసుకుపోవడంలో ముందున్నది. తర్వాత జేఏసీని కూడా మనం గౌరవించలేదు. సరే, రాజకీయ పార్టీలు అంటే గుర్తించకండి, మీరు పోరాడిన పార్టీలు, ఇచ్చిన పార్టీలు, సపోర్ట్ చేసిన పార్టీలు అని పక్కకు పెట్టినా అవి రాజకీయాలు అనుకొని పక్కకు పెడదాం. కానీ ఏ రాజకీయ సంబంధం లేని జేఏసీ కానీ, ఏ రాజకీయ సంబంధం లేని కళాకారులు కానీ, అమరవీరులకు కూడా ఇవాళ మాట్లాడుతున్నారంటే కొన్ని సంస్థలు అమరవీరుల పేరు మీద తెలంగాణ అంతటా ఇప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆ భయానికి ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు. రైట్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. దీంట్లో వేరే అభిప్రాయం లేదు, అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. అమరవీరులకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పినాము, చాలా కుటుంబాలకు ఇచ్చినాం. ఇంకా మిగిలిన ఏవైతున్నాయో దాన్ని వెరిఫై చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. రెండవది అక్రమ కేసులు అన్నది ఆల్రెడీ ఎత్తేసినాం. గవర్నమెంట్ చాలా మంది తిరుగుతున్నారు, తప్పది. నా మీద అన్ని పెట్టి నా దగ్గర 152 కేసులు ఉంటే శుభప్రద్ మీద బీ షీట్ ఓపెన్ చేసినారు. ఆ వికారాబాద్ లో ఇంకొక వినండి సంగప్ప గారు, బీ షీట్ ఓపెన్ చేసినా, రౌడీ షీట్ ఓపెన్ చేసినా, ఇంకే షీట్ ఓపెన్ చేసినా అది చేసింది కాంగ్రెస్ హయాంలో జరిగింది. వినండి నేనేమంటున్నా, 2002 నుంచి 2001 నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనటువంటి డేట్ ఏప్రిల్ 27 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు, గజెట్ వచ్చే వరకు ఏమైతే విద్యార్థుల అక్రమ కేసులు, 2001 మనం పరిగణలోకి అయితే కేసీఆర్ గారు జైలుకు పోయినప్పుడు ఉద్యమ కేసులు ఏవైతున్నాయో, రవిచంద్ర మీద కేసు ఈ రోజు ఉద్యమ కేసులు ఏవైతున్నాయో ప్లీనరీ సందర్భంగా తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. ఉద్యమ కేసులు ఏవైతున్నాయో అన్ని సమాచార లోపం ఇంకెక్కడైనా జరుగుంటే ఖచ్చితంగా సవరించుకుంటాం. కళాకారులను అద్భుతంగా గౌరవించుకున్నట్టు పార్టీ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ. వాళ్ళకు ఒక సంక్షేమ నిధి, ఇప్పటికీ 400 మంది కళాకారులను మేము అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఒకటే మాట, జయ జయ తెలంగాణ పాట రాసినటువంటి అందశ్రీ పాటను ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ గా డిక్లేర్ చేసిందా? మనం తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటించుకున్న పాటను ఈ రోజు వరకు అఫీషియల్ ఎందుకు నోటిఫై చేయలేకపోయినా మనం? 2 సంవత్సరాలు అయిపోయింది జాతీయ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, బెల్లయ్య నాయక్ గారు, సీతారత్నం గారు, వేణుగోపాల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పేందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.